హాయ్ ఎవ్రీవన్. ఈ వీక్లీ మార్కెట్ అప్డేట్ వీడియోలో నిఫ్టీ 50 డైలీ చార్ట్, వీక్లీ చార్ట్, నిఫ్టీ 50 పిఈ, ఇండెక్స్లో లాంగ్స్ అండ్ షార్ట్ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియా విక్స్ గురించి, గోల్డ్ చార్ట్ అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ చార్ట్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. అది మీ అనాలిసిస్కి చాలా ఉపయోగపడుతుంది. గత కొద్ది రోజులుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం చేత వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాను. మీ అందరి వెల్ విషెస్ వల్ల నేను ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను. సర్టిఫికేట్ రాగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయిన వెంటనే మీకు తప్పనిసరిగా అప్డేట్ ఇస్తాను. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. ఈ వీడియోని ఎటువంటి రికమెండేషన్ కింద గాను, సజెషన్ కింద గాను, టిప్ కింద గాను పరిగణించరాదు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్న ముందు మీరు తప్పనిసరిగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. మీరు ఇప్పుడు చూస్తుంది ఇండియా విక్స్ డైలీ చార్ట్ అండి. ఈ ఇండియా విక్స్ వాల్యూ ఎంత పెరిగినట్లయితే అంత మార్కెట్లో ఫీర్ ఇన్ ద మార్కెట్ అని మనం గమనించవచ్చు. మీకు ఇంతకుముందు డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోలో అయితే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. మార్కెట్ పై 14 అబోవ్ పైన ఇండియా విక్స్ సస్టైన్ అయితే మార్కెట్లో వాలటిలిటీ బాగా పెరుగుతుంది. మార్కెట్లో స్టెబిలిటీ కోసం అయితే ఇండియా విక్స్ 14 బిలో రావడం చాలా అవసరం. 13 మార్చికి నిఫ్టీ పిఈ 20.26 ఉండగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చార్ట్ నిఫ్టీ 50 పిఈ ఒక 5 ఇయర్స్ డేటా అండి. ఇందులో మీడియన్ పిఈ చూసినట్లయితే 22.3 ఉండగా కరెంట్ ఏదైతే ఉందో 20.26 ఈ వాల్యూ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. మీరు చార్ట్ని గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది నిఫ్టీ 50 వీక్లీ చార్ట్ అండి. నిఫ్టీ 50 ప్రైస్ రేంజ్ అయితే బాగా కరెక్షన్ జరిగింది. మీరు కూడా చూడవచ్చు. ఆర్ఎస్ఐ కూడా వీక్లీది కూడా ఆర్ఎస్ఐ 30 బిలో వచ్చింది. వీక్లీ కూడా 30 బిలో వచ్చిందంటే మార్కెట్ రికవర్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఎందుకనగా ఇండియా విక్స్ ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ 22 ఉంది కాబట్టి వాలటిలిటీ అయితే బాగానే ఉంది. కానీ వీక్లీలో ఆర్ఎస్ఐ నిఫ్టీది 30 బిలో రావడం చాలా అరుదుగా వస్తుంది. మనం హిస్టారికల్గా చూసినట్లయితే కరోనా టైంలో వీక్లీ ఆర్ఎస్ఐ 30 బిలో వచ్చింది. కానీ ఆర్ఎస్ఐ 30 బిలో తర్వాత చాలా రోజులు ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. ఇంతకుముందు 2016లో కూడా ఒకసారి 30 దగ్గర టచ్ చేసింది. మరి 2011లో కూడా ఆర్ఎస్ఐ 30 బిలో ఒకసారి టచ్ చేసింది. అండ్ 2009లో మీరు ఇప్పుడు చూడవచ్చు బాగా కరెక్షన్ అయింది. మార్కెట్లో రికవరీ వచ్చింది. మళ్ళీ కరెక్షన్ జరిగింది. మళ్ళీ ప్రైస్లో రికవరీ వచ్చింది. మళ్ళీ అగైన్ కరెక్షన్ జరిగింది. ప్రైస్లో రికవరీ వచ్చింది. బాగా కరెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ ప్రైస్లో రికవరీ వచ్చింది. కరెక్షన్ బాగా జరిగింది. ఇప్పుడు కూడా ప్రైస్లో రికవరీ అయింది. కరెక్షన్ బాగా జరుగుతుంది. అప్డేట్ మిస్ కాకుండా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది నిఫ్టీ 50 డైలీ చార్ట్ అండి. 19th ఫిబ్రవరి నుంచి ఈ 13th మార్చ్కి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 11% కరెక్షన్ జరిగింది. ఈ కరెక్షన్ చాలా పెయిన్ఫుల్ అండి. అంటే అది చాలా తక్కువ టైంలోనే ప్రైస్ అయితే బాగా పడింది. ఆర్ఎస్ఐ చూసుకుంటే కంటిన్యూస్గా ఓవర్ సోల్డ్ జోన్లోనే ఉంది. డైలీలో కూడాను కరెంట్ ఆర్ఎస్ఐ వాల్యూ 24 బిలో ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటనగా ఏదైతే కరెంట్ నిఫ్టీ 50 ఉందో ఇదే వాల్యూ గడిచిన 2025 ఏప్రిల్ మంత్లో ఇక్కడ గ్యాప్స్ అయితే ఉన్నాయి. కొంతవరకు అయితే గ్యాప్ ఫిల్లింగ్ ఉంది. ఇంకా అప్రాక్సిమేట్లీ 200 పాయింట్స్ గ్యాప్ అయితే పెండింగ్ ఉంది. దాని కింద కూడా ఇంకో గ్యాప్ ఉంది. మీకేమనిపిస్తుంది? ఈ గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా? కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. ఈ వీడియోని ఎటువంటి రికమెండేషన్ కింద గాను, సజెషన్ కింద గాను, టిప్ కింద గాను పరిగణించరాదు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్న ముందు మీరు తప్పనిసరిగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. మనం ఇప్పుడు చూస్తుంది ఇండెక్స్ ఫ్యూచర్స్ అండి. వీటి పొజిషన్స్ షార్ట్ టర్మ్ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది 12th మార్చిది, ఇది 13th మార్చికి. ఇది రేట్ ఆఫ్ చేంజ్. మనం ఇప్పుడు కూడా రేట్ ఆఫ్ చేంజ్ గమనిస్తూ ఉండాలి. అనగా ఈ రెండింటి మధ్య పొజిషన్స్ ఏ విధంగా చేంజ్ వచ్చాయని. క్లయింట్స్కి లాంగ్స్ పెరిగాయి అండ్ షార్ట్స్ కూడా పెరిగాయి. కానీ క్లయింట్స్కి లాంగ్స్ ఎక్కువ పెరిగాయి. డిఎస్ షార్ట్స్ పొజిషన్స్ అయితే క్లోజ్ చేశారు. ఎఫ్ఐస్ లాంగ్స్ కొంచెం క్రియేట్ చేయగా షార్ట్స్ చాలా ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. ప్రొప్రైటరీ ప్రో లాంగ్స్ బాగా క్రియేట్ చేశారు. షార్ట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. కానీ లాంగ్స్ పొజిషన్ ఎక్కువ. ఇక్కడ ఏదైతే మీరు పర్సంటేజ్ చూస్తున్నారో వీళ్ళు ఓవరాల్ పర్సంటేజ్లో లాంగ్స్ పర్సంటేజ్ ఏ విధంగా ఉన్నాయి, షార్ట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందని మీరు చూడొచ్చు. ఈ పొజిషన్ పర్సంటేజ్ని అయితే మీరు గమనించండి. న్యూమరికల్గా చూసినట్లయితే కన్ఫ్యూజన్గా ఉంటుంది. పర్సంటేజ్ని చూడండి అండ్ రేట్ ఆఫ్ చేంజ్ చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటనగా ఎఫ్ఐస్ అయితే గడిచిన ప్రీవియస్ 1 year అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ డిఫరెన్స్ హైయెస్ట్ అండి. అంటే ఈ డిఫరెన్స్ ఏమనగా వీళ్ళకి టోటల్ పొజిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్స్కి షార్ట్స్కి మధ్య ఈ డిఫరెన్స్ ఎక్కువ. ఇది కూడా మీరు గమనించవచ్చు. వీళ్ళది లాంగ్స్ పొజిషన్ అప్రాక్సిమేట్లీ 10 ఉండగా షార్ట్స్ పొజిషన్ 90. ఎప్పుడైతే వీళ్ళది లాంగ్స్ లోయెస్ట్ గాను అండ్ షార్ట్స్ హైయెస్ట్ గాను అవుతాయో ఇంచుమించుగా ఇలాంటి సినారియో మార్కెట్ బాటమ్ దగ్గరలో ఏర్పడుతూ ఉంటుంది.
మార్కెట్ పై మీ ఒపీనియన్ని కమెంట్స్ లో తప్పనిసరిగా తెలియజేయండి. మీరు ఇప్పుడు చూస్తుంది గోల్డ్ వీక్లీ చార్ట్ అండి. డాలర్ టర్మ్స్ లో గోల్డ్ అయితే ప్రైస్లో అయితే ఇంక్రీజ్ ఉండగా ఇక్కడ నుంచి ఇక్కడ ప్రైస్లో ఇంక్రీజ్ ఉండగా RSI మూమెంట్ ఇండికేటర్లో మాత్రం లోవర్ హై ఉంది. దీని మీనింగ్ ఏమనగా మూమెంటం ఏదైతే ఉందో దాని స్ట్రెంత్ తగ్గుతుంది అని. గోల్డ్ కూడా గత కొద్ది రోజులుగా ఈ సపోర్ట్ లైన్కి పైన కన్సల్టేషన్ జరుగుతూ ఉంది. RSI కూడా సపోర్ట్ లైన్ దగ్గరగాను మరియు ట్రెండ్ లైన్కి ఇక్కడ కూడా ఛానల్ గాను, ప్రైస్ కూడా ఇదే ఛానల్లో ఉంది. గోల్డ్ ఇప్పుడు డైలీ చార్ట్లో చూసినా మీకు ఇంకా ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది. గోల్డ్ ప్రైస్ ఇదే సపోర్ట్ లైన్గా ట్రెండ్ లైన్లో కన్సల్టేట్ అవుతుంది. ప్రైస్ అయితే ఈ కన్సల్టేషన్ నుంచి ఈ జోన్ నుంచి బయటకు వచ్చే ప్రాబిలిటీ పెరుగుతుంది. ఈ గోల్డ్ ప్రైస్ చార్ట్ ప్రకారంగా లేదా మీ ఒపీనియన్ ప్రకారంగా గోల్డ్ పెరుగుతుందా తరుగుతుందా కమెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తుంది USD/INR వీక్లీ చార్ట్ అండి. ప్రైస్లో హయ్యర్ హై ఉండగా మూమెంటం ఇండికేటర్ RSIలో అయితే లోవర్ హై ఉంది. ఈ ప్రైస్ కూడాను నేరో జోన్ లో కన్సల్టేట్ అవుతూ వచ్చింది. RSI కూడా సేమ్ అదే విధంగా ఒక జోన్ లోనే అయితే కన్సల్టేట్ అవుతుంది. USD/INR డైలీ చార్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఛానల్లో కన్సల్టేట్ అవుతూ వస్తుంది. ఇక్కడ డైలీలో కూడా ప్రైస్ హయ్యర్ హై ఫామ్ చేసింది. ఇక్కడ కూడా మూమెంటం ఇండికేటర్ ప్రస్తుతానికి అయితే లోవర్ హై ఉంది, కానీ కన్ఫర్మేషన్ కాలేదు. రూపీ స్ట్రాంగ్ అవ్వడం మన ఇండియన్ మార్కెట్స్కే కాదు, మన ఇండియాలో గోల్డ్ ప్రైజెస్ కిందకి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు చెప్పాను కదండి లాస్ట్లో ఇంపార్టెంట్ ఇండికేటర్ గురించి మాట్లాడదామని. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇది ticketTape.in వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, మీ అనాలిసిస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇండికేటర్ని మనం ఎలా వాడచ్చు అంటే ఇది 4 జోన్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ వాల్యూ 0 to 30 ఉంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ గాను, 30 to 50 ఉంటే ఫియర్ జోన్ గాను, 50 to 70 ఉన్నట్లయితే గ్రీడ్ జోన్ గాను, అబోవ్ 70 ఉంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్ గాను. ఈ ఇండెక్స్ అనేది మీ అనాలిసిస్కి చాలా ఉపయోగపడుతుంది. అప్డేట్ మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.